హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్కి బిగుస్తున్న ఉచ్చు. గతంలో తన అధికారంలోకి వచ్చిన తర్వాత తన అధికార ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకొని తన పైన పెట్టినటువంటి కేసుల్ని విత్డ్రా చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ కేసులు ఏంటా అంటే మీ అందరికి ఎంతో సుపరిచితమైన కేసులు. వాలంటరీ వ్యవస్థను సిగ్గుతో తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రతిఫలమే ఈ కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ అనేవారు హ్యూమన్ ట్రాఫికింగ్కి అలవాటు పడి 2,000 మందిని మహిళలను దేశం దాటించారంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే కేసు వేయడం జరిగింది. 2 మహిళలు పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి అసత్యం, దీనిపైన విచారణ జరిగించండి అంటూ గుంటూరులోని 4వ అదనపు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సమాధానం అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దానిపైన కంపల్సరీగా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈలోపే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అలా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి ఆ కేసుల్ని గుంటూరు అదనపు కోర్టులోనే 4వ అదనపు కోర్టులోనే కొట్టించేయటం జరిగింది. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ కేసులని తీయించేయటం జరిగింది. అయితే ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో లాయర్ గతంలో జడ్జిగా చేశారని చెప్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు ఈ కేసును రీఓపెన్ చేయిస్తూ ఉన్నారు. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అధికార పార్టీ ద్వారా గెలిచి పదవిని అనుభవిస్తున్నావో దాన్ని పెద్ద మనుషుల కోర్టు దగ్గర మాత్రమే ఈ కేసుని విత్డ్రా చేయించుకోవాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా గుంటూరు 4వ అదనపు కోర్టు దగ్గరికి వెళ్ళి కేసులు విత్డ్రా చేయించుకోవడానికి లేదు అంటూ తన లాజికల్ పాయింట్ తీసుకొని వచ్చేసి ఇలా పవన్ కళ్యాణ్ని కేసులో బుక్ చేయటం జరిగింది. ఒకవేళ నిజంగానే అయితే మాత్రం కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారిని జైల్లో వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతవరకు జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు ఏమైనా చేయగలుగుతారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి వాలంటీర్స్ వ్యతిరేకంగా ఎదురు తిరిగి వేసిన కేసుని నిర్దాక్షిణ్యంగా కొట్టించేసుకున్నారు అధికారంలోకి రాగానే. కానీ ఇప్పుడు ఆ పప్పులుడుకు అంటూ జడా శ్రవణ్ కుమార్ తిరిగి ఆ కేసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి లూప్ హోల్స్ని ఎత్తి చూపిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి ఉచ్చు గట్టిగానే బిగుస్తూ అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తప్పించారన్న వాళ్ళు ఎవరో తెప్పాలి. తప్పిపోయినటువంటి 32,000 మంది గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో చెప్పాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇన్ఫర్మేషన్ అని చెప్తూ ఉంటారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్కి ఈయన కౌన్ కిస్కా గొట్టం కాడు. ఎవరికి తెలుసు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి? వాళ్ళు ఎందుకు ఈయన దగ్గరికి వచ్చి మీ రాష్ట్రంలో ఇంతమంది వాలంటీర్స్ ఇంతమందిని కిడ్నాప్ చేసి ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు, అమ్మేశారు విదేశాలకి అని వాళ్ళు ఎలా చెప్తారు? ఒకసారి ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన కేసు పడింది. పవన్ కళ్యాణ్కి సమన్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ అతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసును కొట్టేయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు అంటూ జడా శ్రవణ్ కుమార్ మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేయించడం జరిగింది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారిని కోర్టులు మెట్లు ఎక్కిస్తారు జడా శ్రవణ్ కుమార్ అని చాలామంది అంటూ ఉన్నారు. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ 30,000 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పడంలో అతని యొక్క చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు కేవలం 46 మంది మాత్రమే ఇలా కనిపించకుండా పోవడం జరిగింది. అందుట్లో 36 మందిని మేము కాపాడి తీసుకొచ్చాము అని గతంలో అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ తన నోటితో తనే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముసుగులో గుద్దులాట అన్నట్టు కొత్త స్లోగన్ అందుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ ప్రజలు వేగురుకులై ఉండి కొద్దిగా మెలకువగా ఉండి ఇట్లాంటి అసత్య పొలిటీషియన్స్కి దూరంగా ఉండి శాశ్వతమైనటువంటి పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.